డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రేణిగుంటలో రాక్ ఫైటర్స్ థాంక్వేడో క్లబ్ ప్రారంభం కాబోతోంది. జూలై 29న బషీర్ కాంప్లెక్స్ లో మొదలవుతోంది. రేణిగుంటలో ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న బషీర్ కాంప్లెక్స్ లో ఈ రాక్ ఫైటర్స్ థాంక్వేడో క్లబ్ ఏర్పాటు కాబోతోంది. జనసేన నాయకుడు మిథున్ చాలి ఈ క్లబ్ ప్రారంభోత్సవంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నేటి సమాజంలో ప్రతి మహిళకు సెల్ఫ్ డిఫెన్స్ నైపుణ్యాలు చాలా అవసరమని స్పష్టం చేశారు. అంతేకాదు చిన్నారులు, యువత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ కూడా పెరుగుతాయన్నారు. ఈ సొసైటీలో గర్ల్స్కి ఎవరు సపోర్ట్ చేయాలనుకున్నా వాళ్ళని వెనక్కి తీసే వాళ్ళు కూడా ఉంటారు. గర్ల్స్కి మనమే షీల్డ్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అస్. ఇట్స్ ఆర్ రైట్. మనం ఎవరైనా ఎలా మనతో రియాక్ట్ అయినా మనం తిరిగి రియాక్ట్ అయ్యే రైట్ మనకుంది. మనం ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకోవాలి. టాలెంట్ ఉంటేనే రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఉమెన్స్కి. మీరు పక్కన వాళ్ళ గురించి రెస్పెక్ట్ కోరుకుంటున్నారంటే మీరు ఏదో ఒకటి ఉండాలి. ఫస్ట్ మీరు నేర్చుకొని పక్కన వాళ్ళని మాట్లాడితేనే మీరు ముందుకు వెళ్ళగలరు. అండ్ ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. విమెన్ ఆర్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని మనం చెప్పుకోవాలి. అలా ఉండాలి. విమెన్స్ అనేది ముందుకు రావాలి, వచ్చి ఏదో ఒకటి నేర్చుకోవాలి. అండ్ ఫ్యామిలీస్లో రెస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా వాళ్ళకి మనం చెప్పి మనం ముందుకు రావాలి. మనం ఇది చెయ్యగలమని వాళ్ళకి నమ్మకం ఇస్తే వాళ్ళే ముందుకు పంపిస్తారు. అండ్ డూ ఆల్ సపోర్ట్ విమెన్ అండ్ ఎంకరేజ్ దెమ్. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇప్పుడు ఎలా అయితే స్కూల్స్లో నేర్పిస్తున్నారు, అందరూ నేర్చుకోవట్లేదు అనుకుంటున్నాను. బట్ సెల్ఫ్ డిఫెన్స్ అందరూ నేర్చుకోవాలి, అందరూ ముందరికి రావాలి. ఈ జనరేషన్లో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ రావాలి, అందరూ నేర్చుకోవాలి. మన నేషన్ని మనమే స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. మనకున్న బౌండరీస్ని దాటి మనలోని అవధుల్ని దాటి మనం నేర్చుకోవాలి. మనకు ఒక సపోర్టివ్ ప్లేస్ దొరికింది, మనుషులు దొరికినప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ముందరికి వచ్చి అందరం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి.